మీరే గనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వాన్ని ఫామ్ చేసి మీరే ముఖ్యమంత్రి అయితే మీది ఏ పార్టీ అని కావచ్చు, మీరే ముఖ్యమంత్రి అయ్యారు. రకరకాల కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి మీద రకరకాల ఎలిగేషన్స్ వచ్చాయి. అంటే మీరే సీఎం అయితే నేను జగన్ అరెస్ట్ చేస్తాను, నేను జగన్ అరెస్ట్ చేయను, ఈ రెండింటిలో మీరే గనక మీ చేతిలోనే ప్రభుత్వం ఉంటే మీరు ఏం చేస్తారంటే ఆయన అరెస్ట్ చెయ్యాలి అని ప్రజలు అనుకుంటున్నారా, చెయ్యొద్దని ప్రజలు అనుకుంటున్నారా తెలియాలి. జగన్ని అరెస్ట్ చెయ్యాలి, జగన్ని అరెస్ట్ చేయొద్దు, చేయకూడదు, ఈ రెండింటిలో ఒక్కటి కామెంట్ చేయండి. నేను మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటలా, లైక్ కొట్టమంటలా, వీడియోకి ఎవరికైనా పంపండి ఈ వీడియో, ఏం అడగట్లా, ఒకే ఒక్క కామెంట్. 500 కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం మేము. దయచేసి వీడియోకి కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. జగన్మోహన్ రెడ్డి యొక్క అరెస్టు వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. జగన్ అరెస్టు వ్యవహారం గురించి మాట్లాడుకుంటున్నారు ప్రజలు. గత 5 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద కూటమి ప్రభుత్వం ఒక కన్నేసి వచ్చిందంటున్నారు. మద్యం పాలసీ చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాలు ఇప్పుడు నెమ్మదిగా ముదురుతున్నాయి అంటున్నారు. గడిచిన వైసీపీ హయాంలో దాదాపు 3,500 కోట్ల మద్య కుంభకోణం జరిగిందని, దీనికి ప్రధాన సూత్రధారి జగన్ అని రాజకీయ వర్గాల్లో బలంగా ప్రచారం నడుస్తోంది. ఆ కాలంలో తెచ్చినటువంటి లిక్కర్ పాలసీ వల్ల ప్రభుత్వ ఖజానాకి భారీ గండిపడిందని, దీని మీద లోతైన విచారణ జరిపి శ్వేతపత్రం ఖచ్చితంగా ఇవ్వాలి అనే డిమాండ్లు కూడా ఉన్నాయి. సిట్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ కుంభకోణంలో వచ్చినటువంటి డబ్బంతా పెద్ద బాస్ జేబుల్లోకే వెళ్ళింది అనే మాటలు వినిపించాయి. అందుకే ఈయన్ని పిలిచి విచారించాలి కదా కనీసం అని కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అది ఎవరున్నా ఆ ప్రాంతంలో, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ఉన్నా పిలిచి విచారించాలి, కోర్టులో యాక్సెప్ట్ చేస్తే జైల్లో పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఈ ముడుపు ఆయన వల్లే జరిగింది, ఇదంతా స్కామ్ అనుకుంటే ఆయన కూడా పిలిచి విచారించాలి, కోర్టు ఒప్పుకుంటే జైల్లో పెట్టాలి. ఇట్లాగే కదా చేయాల్సింది. సో షిరిడీ సాయి ట్రాన్స్ఫార్మర్ల కాంట్రాక్ట్ వ్యవహారం కూడా మద్యం కుంభకోణం కంటే పెద్దది అంటున్నారు. అది కూడా ఇప్పుడు సంచలనంగా మారబోతోంది అంటున్నారు. దేశవ్యాప్తంగా తక్కువ ధరకే దొరికేటువంటి ట్రాన్స్ఫార్మర్ని లక్షల రూపాయల అధిక ధర ఖర్చు పెట్టి ఒక స్కామ్ చేసి ప్రజల సొమ్ముని స్కామ్ ద్వారా జేబుల్లో వేసుకున్నారు అనేటువంటి ఆరోపణలు క్లియర్ కట్గా వినిపిస్తున్నాయి. వారం రోజులు గనక క్లియర్ నివేదిక గనక పెడితే, ఎంక్వైరీ చేస్తే ఈ స్కామ్లో దొంగలు ఎవరో ఇట్టే బయటపడతారనే డిస్కషన్లు నడుస్తున్నాయి. జగన్ అరెస్టు మీద రాజకీయ వ్యూహాలు అడ్డంకులు చూస్తే జగన్ అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటోంది ఎవరు అనేది ఒక పెద్ద చిక్కుమడిలాగా మారింది, డిస్కషన్గా మారింది. చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్లకి ఆయన్ని చట్టం ముందు నిలబెట్టేటువంటి ధైర్యం లేదా అంటే అసలు కాదు, నిలబెట్టగలుగుతారు వాళ్ళు. కానీ ఢిల్లీలోని పెద్దలతో జగన్కున్న అంతర్గత సంబంధాలే ఆయన్ని కాపాడుతున్నాయి అనేటువంటి మాట కూడా తెలుగుదేశం పార్టీ డిస్కషన్స్లో నడుస్తుంది. గత 5 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఏ బిల్లు తీసుకొచ్చినా జగన్ బేషరతుగా మద్దతు ఇచ్చుకుంటూ వచ్చారు. ఢిల్లీలోని పెద్దలకి అత్యంత నమ్మకస్తుడుగా ఆయన మెలిగిన పరిస్థితి కూడా ఉంది. సో ఆ కృతజ్ఞతతోనే ఆయన చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారా అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ స్థాయిలో ప్రకంపనలు సృష్టించిందో కూడా మనం చూసాం. ఏపీలో కూడా అంతకు మించి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, జడ్జీలు జర్నలిస్టుల యొక్క ఫోన్లు కూడా వదిలిపెట్టలేదు అని అప్పట్లో చాలామంది ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తూ వచ్చారు. కోటమిరెడ్డి సీతారెడ్డి వాళ్ళ యొక్క వాళ్ళు సాక్ష్యాలతో సహా ఆయన బయటపెట్టినా కూడా ఇప్పటికీ దాని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాల. దీని వెనక ఒక పెద్ద లక్ష్మణ రేఖ ఉంది అని ఆరోపిస్తున్నారు తెలుగుదేశం సపోర్టర్లు. కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా ఆ లక్ష్మణ రేఖని దాటి జగన్ మీద చర్యలు తీసుకోవడం ప్రస్తుతానికి కష్టంగానే ఉంది అంటున్నారు. ఈ అరెస్టుల వ్యవహారంలో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే పొత్తుల సమీకరణాలు. 2024 ఎన్నికలకి ముందు బీజేపీ మొదట జగన్ వైపు మొగ్గు చూపించినట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ మైనారిటీ ఓట్లు పోతాయనే భయంతో జగన్ ఆ పొత్తుకు నిరాకరించారనే మాటలు వినిపించాయి. ఆ తర్వాతే బీజేపీ కూటమితో జతకట్టిందంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని పాత విషయాలను టచ్ చేయకూడదని, ముఖ్యంగా జగన్ వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని కొన్ని అంతర్గత ఒప్పందాలు జరిగాయి. వీళ్ళ కూటమి ఫామ్ అయ్యే ముందే జరిగాయి జగన్ విషయంలో అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో మేఘా కృష్ణారెడ్డికి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లో లేదా షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ వ్యవహారంలో అందరికీ వాటాలు ఉన్నాయని, అందుకే ఎవరో నోరు మెదపట్లేదు అని కూడా ప్రజలు అనుకుంటున్నారు కూటమి గురించి, జగన్ గురించి, బీజేపీ గురించి. ఇన్ని స్కాములు కళ్ళ ముందు కనిపిస్తున్నా ప్రభుత్వం ఎందుకు వెనకడుగేస్తుందో కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఒకరినొకరు కాపాడుకుంటున్నారు అనేది ఇంకొకసారి ప్రూవ్ అయింది. దీనివల్ల ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు ఆల్రెడీ వాటిల్లింది. తప్పు చేసిన వాళ్ళు చంద్రబాబు అయినా, జగన్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, మోడీ అయినా, రాహుల్ గాంధీ అయినా వాళ్ళకి శిక్ష పడాలి అని ప్రజలు కోరుకుంటారు. కానీ వీళ్ళు చేతులు కలుపుకొని ఒకరినొకరు ఎట్లా సేవ్ చేసుకున్నారు, డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు. చంద్రబాబుకి జగన్కి మధ్య
శత్రుత్వం ఉండొచ్చు, కానీ బీజేపీ మధ్యలో ఉండటం వల్ల చంద్రబాబు భయపడుతూ ఉండొచ్చు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బీజేపీ ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి జగన్ ముందడుగు వేసి ఉండొచ్చు. రేపొద్దున మళ్ళీ జగన్ వస్తే చంద్రబాబు మీదకి వెళ్ళాలంటే ఇలాంటి ఒప్పందాన్ని చేసుకునే బీజేపీ హైకమాండ్ సీరియస్గా ఉండదు జగన్ మీద, అప్పుడు ఆయన ముందుకు వెళ్ళలేకపోవచ్చు. సో వీళ్ళని కాపాడుకుంటూ ప్రజలు కష్టపడి పొద్దునుంచి రాద్దాకా కష్టపడి ఏదైతే ట్యాక్స్ సొమ్మును మనం కడతామో, ఒక వాటర్ బాటిల్ కొనడానికో, ఒక ల్యాప్టాప్ కొనడానికో, ఏది కొన్నా మనం 30% ట్యాక్స్ కడతాం కదా. కేంద్రానికి 18, కేంద్రానికి కొంత, ఇక్కడ కొంత, ఆంధ్రాకి తెలంగాణకి కొంత. సో ఈ సొమ్ము మొత్తాన్ని ఎట్లా కాజేయాలి, ఎట్లా తమ జేబుల్లో వేసుకోవాలి ఈ సొమ్ము మొత్తాన్ని అనే దాని మీద మాత్రమే దృష్టి పెడతారు ఈ జగన్ అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, రేవంత్ అయినా, కేసీఆర్ అయినా. ఇది వీళ్ళ బ్యాచ్లు చేసేటువంటి పని ఇది తప్ప, ఒకళ్ళనొకళ్ళు కాపాడుకుంటారు తప్ప. అదే తప్పు మనం చేస్తే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి లోపలేస్తారు తప్ప మిగతా విషయాల్లో మాత్రం వాళ్ళు కాపాడుకుంటారు అనేది ఇంకొకసారి ఈ అంశం ద్వారా చాలా క్లియర్ కట్గా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. సో మీరు కామెంట్ చేయండి, మీరే కనుక సీఎం అయితే జగన్ని ఈ కేసులో జగన్ని అరెస్ట్ చేస్తాను, అరెస్ట్ చేయను, ఈ రెండింటిలో ఒకటి ఖచ్చితంగా కామెంట్ చేయండి. 500 కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాం, ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి.